భారతదేశంలో నేడు ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది కేవలం మన స్వాతంత్ర పోరాట యోధుల కష్ట ఫలితమని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లతో పాటు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा जय हे బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ, నాయకులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం తెచ్చుకొని 74 సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. 75వ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఎంతో మంది మహనీయులు ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి ఇంత ఆర్భాటంగా చేస్తున్నాము, ఎంతో ఘనంగా చేస్తున్నాము. దాని వెనుక ఎంతో త్యాగమూర్తుల మహనీయుల త్యాగఫలం ఉంది. మరి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసి బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసుకొని ఈరోజు మత స్వేచ్ఛ హక్కు, స్వాతంత్రం హక్కు, అలాగే వాక్ స్వాతంత్రం హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రం హక్కులని సాధించుకొని మనము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము. మరి మనకి పునర్జన్మనిచ్చినటువంటి మహనీయులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఏ విధంగా ఉన్నాయో అలాగే మరి మన బడంగ్పేటలో కూడా ఎంతో పెద్ద ఏరియా, అట్లాగే ఎన్నో కాలనీలు, కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి. మరి ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి అభివృద్ధికి బడంగ్పేట్ కార్పొరేషన్ మాకు అందరికీ కార్పొరేటర్లందరూ కూడా సహకరించాలని కోరుతూ